గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ డే 11 ఇన్ మలేషియా. సో మేము పొద్దున్నే మార్నింగ్ 7 o'clockకి లేచి చౌకెట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే కొనుక్కొని తీసుకొచ్చామండి ఇండియాకి తీసుకువెళ్ళడానికని. సో మేమైతే మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే మేము కొన్నామండి. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. సో మేము మళ్ళీ చౌకెట్ మార్కెట్లో ఈ డిస్పోజబుల్ బాక్సెస్ అలాగే ర్యాప్ కొన్నామండి. ర్యాప్ మేము ఇండియాలోనే కొని తీసుకొచ్చాము, కానీ ఎయిర్పోర్ట్లో మేము క్యాబిన్ లగేజ్ అంటే హ్యాండ్ లగేజ్లో వేసేస్తే తీసేశారు. సో పొరపాటును కూడా మీరు తప్పు చేయకండి. సో ర్యాప్ చేసేసుకున్న తర్వాత మీరు చెక్ ఇన్ లగేజ్లో వేసేసి పంపించండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మెయిన్ ట్రావెల్ చేసినప్పుడు మాకు ఉపయోగపడేది ఈ వెయింగ్ మెషిన్ అండి, పోర్టబుల్ వెయింగ్ మెషిన్. చాలా ఈజీగా సులువుగా ఉన్నది. ఏంటంటే సర్దుకుంటున్నాము, వెయిట్ చూసుకుంటున్నాం, ఎక్కువ అయితే తగ్గిస్తున్నాం, తక్కువైంది ఇందులో 1 kg తక్కువైంది అంటే ఇందులో తీసి అందులో పెట్టుకుంటున్నాం. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి వెయిట్ విషయంలో, కన్సిడర్ చేస్తారు కానీ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాం. ఈ వెయింగ్ మెషిన్ లింక్ అయితే అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కొనుక్కోండి, చాలా ఉపయోగపడుతుంది, ఇబ్బంది పడక్కర్లేదు. ఇది మీరు బయట ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ హోల్సేల్ షాప్స్లో కానీ కొనుక్కోవచ్చు. చూడండి, ఇదిగోండి ఇలా ప్యాక్ చేసాం అన్నీని. అంటే ఎక్కడ లీక్ అవ్వకుండా, ఎక్కడ డ్యామేజ్ కాకుండా, అంటే సేఫ్గా పట్టుకెళ్ళడానికి. హోప్ఫుల్లీ చక్కగా మేము ఇంటికి తీసుకెళ్ళి మా లవ్డ్ వన్స్తో మేము షేర్ చేసుకుంటామండి. ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము. సో ఇదిగోండి ఫ్రూట్స్ అన్ని దీంట్లో సర్దాము. ఎంత వెయిట్ వచ్చిందో 10. అదే ఇది 5-6 ఉంటుంది. ఇదేమో సూట్ కేస్ 1.2 kg ఉంటుంది. సర్దేశామండి ఫ్రూట్స్. సో ఇప్పుడైతే కాఫీ అండ్ లాస్ట్ వ్యూ చూసుకుని ఎంజాయ్ చేస్తున్నాము. ఫేవరెట్ స్పాట్. చీర్స్ ఫ్రమ్ మలేషియా. బాయ్ బాయ్ కౌలాలంపూర్. బాయ్ బాయ్. మాది అందరిది ఒక గొడవ అండి. మా చిన్నదాని గొడవ చిన్నదండి, అది వేరే లోకల్లో ఉంటుంది. టైం కాల్ లేపుతారు కదా, వాళ్ళే పెడతారు. ఏం టెన్షన్ ఏమి ఉండదు. చింత చీకు అలాంటివి ఏం లేవు. చింత చీకు అంటే నన్ను సాంగ్ గుర్తొచ్చింది. చింతాకు పాట అక్కడ. అది అంటే అది మలేషియన్ ఆర్ చైనీస్ లాంగ్వేజ్ అండి. ఐస్ క్రీమ్ దగ్గర ఆ పాట అన్నమాట. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, చింతాకు చింతాకు. ఇంక ఇదే పట్టుకున్నాడు. అసలు గూగుల్ చేద్దాం అనుకున్నాం అసలు వర్డ్ అంటే ఏంటి అని. అమ్మ అది ఏదైనా బూత్ అయితే లేదు చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ దగ్గర పెట్టే పాట రైమ్ లా ఉంది అది. సో ఫైనల్ బ్రేక్ఫాస్ట్ ఇన్ కౌలాలంపూర్, మలేషియా. వీళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి చికెన్ నగెట్స్ అండ్ చికెన్ స్మోక్డ్ సలామీ. ఇంకా చాలా కుకింగ్ అవుతుందండి, మీకు వీలైతే చూపిస్తాను. చూడండి, అంటే ఉన్నవన్నీ వండేసుకుంటున్నాము. చూపించు. ఇదేమో క్యాలీఫ్లవర్ ఫ్రై, బాస్మతి రైస్, వైట్ రైస్, అలాగే మనదేనా ఇదిగోండి, ఇది నగెట్స్, ఇదేమో నేను కొబ్బరి అంతా క్లీనింగ్ ఒక అంటే గందరగోళంగా ఉంది. ఈ రోజు వచ్చి మా లంచ్ స్పెషల్ అండి. లాస్ట్ డే లంచ్ ఇన్ మలేషియా. సో వైట్ రైస్, కాలీఫ్లవర్ కర్రీ, ఇదిగోండి కాలీఫ్లవర్ కర్రీ, బెండకాయ ఫ్రై అండి. పర్లేదురా. అలాగే ఫిష్ ఫ్రై అండి, రసం ఉన్నది ఆల్రెడీ, నగ్గెట్స్, పెరుగు, అలాగే రాత్రి చేసిన కొబ్బరన్నం కొంచెం ఉన్నదండి. సో ఈరోజైతే అలా ఎంజాయ్ చేయబోతున్నాం. టైం వచ్చేసి 12:30 అవుతుందండి. చెక్అవుట్ టైం 11 o'clockేనండి. వాళ్ళు ఒప్పుకోరు. అయితే మేము లేట్ చెక్అవుట్కి అడిగాము, ఎందుకంటే చాలా పనులు అవ్వలేదండి. మీరు చూసారు, నిన్న ఫ్రూట్స్ కొందామంటే దొరకలేదు. ఎందుకు నిన్న పెట్టుకున్నామంటే మరి నిన్న నైట్ తెస్తే ఈరోజు నైట్ వరకు ఫ్రెష్గా ఉంటాయని. కాబట్టి ఎర్లీ మార్నింగ్ అపరాజిత నేను చౌకిట్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. ఇంకా ఫుల్ టూర్ హోటల్ చేయలేదు, ఇంకా గ్రాబ్ మీద వీడియో చేయలేదు. ఇవన్నీ పెండింగ్. లగేజ్ పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందండి. ఇవన్నీ అయిపోవడం వల్ల ఇవన్నీ అయిపోవడం వల్ల పనులు అవ్వలేదండి. సర్లే మరి ఎంత దూరం వచ్చి వీడియోస్ చేయకుండా వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా అని మేము ఏం చేసామంటే లేట్ చెక్అవుట్ అడిగాము. సో per hour 30 ringgit ఛార్జ్ చేస్తున్నారు, 600 లెక్క. సర్లే మరి
ఎండా ముడుగులోడికి చలి చలి ఏంటి ఏంటి అని అని. ఇదిగోండి క్యాలీఫ్లవర్ కూర వేసుకుని అన్నం వేసుకుని తింటాం. ఈరోజు లంచ్ అయితే అదిరిపోయిందనే చెప్పాలండి. అంటే వెజిటేబుల్స్ చక్కగా కాలీఫ్లవర్, బెండకాయ, అలాగే ఫిష్. మామూలుగా అయితే 11 o'clock చెక్అవుట్ అయిపోలేండి. కంగారుగా ఏం దొరికితే అది తినేసి ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అప్పటి వరకు చాలా సార్లు తినేయాలి, ఆ, ఏదో ఒకటి తినేయాలి. అంటే మళ్ళీ ఆకలేస్తుందేమో అన్న డౌట్తో అలా తినేయాలి. కానీ ఇప్పుడు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకున్నామండి అందరం. మరి తప్పదు, ఎందుకంటే చాలా టార్గెట్ ఉంది ఈరోజు. చాలా టఫ్ డే ఈరోజు. ఎవరికి ఏది దొరికితే అది ఆ వర్క్ చేసుకుంటూ అలా చేసుకుని వీళ్ళ వర్క్ వచ్చేసి పడుకోవడం. రిచి చాలా హెల్ప్ చేశాడు. ఫ్రూట్స్ ప్యాకింగ్ అంతా క్రిస్సి పడుకుండిపోయి అలసిపోయాడండి బాగాను. కానీ అదే మాకు హెల్ప్ అయిందండి. చక్కగా పడుకున్నాడు. లేకపోతే మ్యాథ్కి ఏదో ఒకటి రెడీ చేయాలి. కానీ కామ్గా ఉంటాడు. నేను చూసారు కదా మీరు వీడియోస్ లో. చక్కగా వచ్చేసరికి ఒకళ్ళేమో ఇల్లు తుడిచేశారు, ఇంకోటేమో అంటలు తోమేశారు. నైట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసినప్పుడు అమ్మో ఇన్ని ఉండిపోయా, కొనేసామా అని అనుకున్నాము. ఆ చూసినవన్నీ వండేసామండి ఇప్పుడు. ఇదిగోండి బెండకాయ, అలాగే ఫిష్ 3 మిగిలిపోతే అవి, రైస్, అలాగే క్యాలీఫ్లవర్, పెరుగు కూడా తెచ్చేసుకున్నాం. మిగిలిపోతే లస్సీ చేసుకుందాం అని కూడా రెడీ అయిపోయాం. పెరుగు మిగలదులేండి. సో చాలా బాగుంది. అదిగోండి ఆల్రెడీ సగం అయిపోయింది. బటర్ మిల్క్ చేసుకుందాం. 1 hourది 2 hours మారిందండి. 2 hours 3 hours. అంటే లేట్ చెక్అవుట్ మేము తీసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ 11 చెక్అవుట్ అయిపోవాలి. 12 అనుకున్నాం, మళ్ళీ 12 కాదు, మళ్ళీ 2 అన్నాం, మళ్ళీ 2 కాదు, ఇప్పుడు 3 అండి. సో ఫైనల్లీ ఎందుకు అని అంటే మొత్తం అన్ని వీడియోస్ కంప్లీట్ చేసుకొని షూట్ చేసుకొని అప్పుడు మేము రూమ్కి వచ్చి ఇలాగ కూల్ డ్రింక్ ఒక గుటకేసుకుందామండి, అసలు ఒక సిప్ వేసుకొని. ఇప్పుడు మళ్ళీ మేము అన్నీ ప్యాక్ చేసుకొని 3 o'clock కల్లా చెక్అవుట్ అయిపోవాలి. మా ఫ్లైట్ వచ్చి 6:30కి అండి. సో మేము ఎయిర్పోర్ట్కి అట్లీస్ట్ 4:30 కల్లా రీచ్ అవ్వాలి. సో పరుగు ఫైనల్లీ అండి చెకింగ్ అవుట్ ఆఫ్టర్ 11 days ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్. మేమైతే మళ్ళీ గోయింగ్ బ్యాక్. మిస్సింగ్ వ్యూ, విల్ బి మిస్సింగ్ ద వ్యూ, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మంచి మెమరీస్తో అయితే మేమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నామండి. See you again. 3 అయిందండి టైం 3 అయింది. చెక్అవుట్ అయిపోతున్నాం. సో చెక్అవుట్ అయిపోయామండి. అంటే స్టార్టింగ్ మనం చెక్ ఇన్ అయినప్పుడు 200 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు కదా. మేము ఏదైతే లేట్ చెక్అవుట్ ఉన్నామో అన్ని అవర్స్ 3 hours 330 అంటే 90 కట్ చేసుకొని మిగతా డబ్బులు అయితే మాకు రిఫండ్ చేసేసారు. సో మీకు కూడా ఐ మీన్ నేను ఇందాక చెప్పాను కదా, ముందు బాక్స్లో కీ వేయాలి, తర్వాత వాళ్ళు డిపాజిట్ చేస్తారు అకౌంట్లో అని. అలా కాదు, డైరెక్ట్గానే క్యాష్ ఇచ్చేసారు. సో హ్యాపీ మూమెంట్స్ అండి. అండ్ ఇప్పుడే మళ్ళీ నేను జోషి వీడియో చేస్తుండగా మళ్ళీ ఇంకో సబ్స్క్రైబర్ కలిసారు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మదర్, ఫాదర్ అండ్ సన్ అనమాట. మలేషియాకి రాకముందు మీ వ్లాగ్సే చూసాము, ఇదే రూమ్లో ఉండాలని అనుకున్నాము, సో ఇక్కడే స్టే చేసామని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది చేస్తుంటే. చాలా మందిని కలిసాము. సో హ్యాపీ. అండ్ మీ వీడియోస్ చూసే వచ్చామండి. చాలా యూస్ఫుల్ అనేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో మా గ్రాబ్ అయితే వచ్చేసిందండి. 6 seater బుక్ చేసాము. రెడ్ లాస్ట్ లో ఎందుకంటే చాలా లగేజ్ ఉంది కదా. సో 6 seater బుక్ చేసాము. ఇక్కడ నుంచి మేబీ 40 km ఎయిర్పోర్ట్కి 1 hourలో వెళ్ళిపోతాము. దిస్ వన్. సో ఫైనల్లీ గ్రాబ్ అయితే ఎక్కేసామండి. సో మేము బ్యాక్ టు ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఉన్నన్ని రోజులు మా ట్రిప్, మా ఎంజాయ్మెంట్ ఒక్క ఎత్తు అయితే, సో మేము ఉన్నన్ని రోజులు కనీసం రోజుకి 2-3 days 2-3 times సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యామండి. వాళ్ళు వచ్చి మీరు వైజాగ్ తెలుగు ఫ్యామిలీ కదా, మీ వీడియోస్ చూసే మేము వచ్చాం, ఈ హోటల్ తీసుకున్నాం, సో మీ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అని చెప్పినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇప్పుడు ఫైనల్లీ చెక్అవుట్ అయిపోయి మేము గ్రాబ్ కోసం అని వెయిటింగ్ ఏరియాకి వస్తున్నప్పుడు లాబీలో మళ్ళీ విజయవాడ నుంచి 4 వచ్చారండి. సో 2 families. సో వాళ్ళని కలిసాము. ఫ్యామిలీ ఫ్రెండ్ మనకు తెలీదు.
సో వాళ్ళని మీట్ అయ్యామండి. సో చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అదే అన్నారు, నెక్స్ట్ మీ ట్రిప్ ఎక్కడికో చెప్పండి, మేము కూడా ప్లాన్ చేసుకుంటాం, లేకపోతే మీరు వెళ్ళరండి, మేము దాన్ని బట్టి సేమ్ మేము ఫాలో అయిపోతామని అన్నారు. సో చాలా అంటే చాలా హ్యాపీ అండి. వన్ థింగ్, మేము ఫ్యామిలీగా ఈ 11 days మళ్ళీ కేర్లో ఇలా స్పెండ్ చేయడం అన్నది ఆ హ్యాపీనెస్ అయితే, బికాస్ ఆఫ్ ఆర్ వీడియోస్ వేరే ఫ్యామిలీస్ కూడా వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా మెమరీస్ని కలెక్ట్ చేసి దే టేకింగ్ బ్యాక్ టు దేర్ హోమ్స్, అది మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. దిస్ టైం డబుల్ ది హ్యాపీనెస్ అనమాట. సో మంచి హ్యాపీనెస్తో అండ్ మంచి మెమరీస్తో అయితే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు వైజాగ్ అగైన్. సో బ్యాక్ టు అవర్ hustle and bustle lives, but still this is a good break for us. మంచి ప్లేస్ అయితే మిస్ అయిపోయామండి. ఐకియా అంటే కొనేది లేదు, ఉందని తెలియదు, మాకు ఉందని తెలియదు అసలు బేసిక్ గా, లేకపోతే ఐకియా విజిట్ చేసేవాళ్ళమే. సో మేము 2 times హైదరాబాద్ విజిట్ చేసాము. మంచి కలెక్షన్ ఉంటది అంటే ఏదో కొనేస్తామని కాదు కానీ అట్లీస్ట్ చూసే వాళ్ళమే, చూపించే వాళ్ళమే. మిస్ అయ్యాం. సో వచ్చేసామండి, చాలా త్వరగా వచ్చాము. ఒక 15 minutes ముందు కొంచెం కంగారు పడ్డాము, వర్కౌట్ అవ్వదేమో అని, బట్ వచ్చేసాం. పదండి, చెక్ ఇన్ బాగా, లగేజ్లో ఎక్కడ ప్రాబ్లం రాకపోతే చాలు. We are praying. ఫైనల్లీ లీవింగ్ మలేషియా. సో ఏంటంటే ఇదివరకు మనుషులు మనకి చెకింగ్ చేసేవారండి, ఇప్పుడు లేకుండా అన్ని కియోస్క్, ఇవేంటంటారు కియోస్క్లు పెట్టేశారు. అంటే ఇక్కడ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకునేలాగా. అంటే ఒకవేళ మనుషులతో చెక్ చేయించుకోవాలి అంటే, చెకింగ్ చేయాలంటే అది పేమెంట్ చేసిన వాళ్ళకంట. బట్ ఇది ఈజీగానే ఉందండి, ఈజీగా అయిపోతుంది. ఇది ట్యాగ్స్ ప్రింట్ చేసుకోవాలి మనమే, అలాగే బోర్డింగ్ పాసెస్ తీసుకోవాలి, పాస్పోర్ట్ స్కాన్ చేయాలి, అక్కడికి వెళ్ళి మనం చెక్ ఇన్ బ్యాగ్స్ డ్రాప్ చేసి చూడడమే. స్టార్ట్. కానీ ఇంకా కాదు, ఇది తేడా ఉంటే తీసినావా? స్పీకర్ వెయిట్లో 3 kg తేడా వచ్చిందండి. అందరం చూడండి, ప్యాంట్లు మార్చేసాము. ప్యాంట్లు ఎందుకు క్రిసి వేసుకుంటాడు ప్యాంట్, అంటే ఒక నియర్లీ 3 kgs ఎక్స్ట్రా వచ్చింది కదా, 3 kgs ఎక్స్ట్రా వచ్చింది. చూస్తున్నాం, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవి తీసేస్తాం ఇంకా. సో బ్యాగేజ్ దగ్గర ప్రాబ్లం అయిందండి. చూడండి, మీకు ఒకటి చెప్తాను చూడండి. అదిగోండి, రిచి పైన షర్ట్ వేసుకున్నాడు, దాని మధ్యలో ఒక షర్ట్ వేసుకున్నాడు, లోపల మళ్ళీ ఇంకో షర్ట్ ఉంది. క్రిస్సీ షర్ట్ మీద షర్ట్ వేసుకున్నాడు, నేను షార్ట్ అండర్వేర్, అలాగే దాని మీద మళ్ళీ ట్రాక్. నేను అపరాజిత ఏమో ప్యాంట్ మీద ప్యాంట్. ఇది బాగుంది, దానికంటే ఇది బాగుంది. అవునా? అంటే అంత ఖరీదైన బట్టలు ఎలా పడేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న లాజిక్, ఒకవేళ 10,000 పెట్టి మనం లగేజ్ కొన్నాం అనుకోండి, ఆ 10,000కి మనం సేవ్ చేస్తుంది ఏంటంటే మనం వాడుతున్న బట్టలు. ఆ 10,000 కొత్త బట్టలు వస్తాయి ఒరిజినల్గా చెప్పాలి అంటే. అంటే అలా ఆలోచించాం కదా, మనం మన వస్తువులు మనం వదిలేస్తున్నాము అని అనుకుంటాము. ఇంకా క్యాబిన్ ఇప్పుడు ఉన్నాయండి, దీంతో ఎన్ని పాటలు పడాలో చూడాలి. ఎందుకంటే 1 గ్రాము అటు ఇటు ఉన్నా అదిగోండి గేమ్స్ ఆడుతున్నారు చాలా. ఇమిగ్రేషన్ కూడా అయిపోయిందండి, అలాగే హ్యాండ్ లగేజ్ వెయిట్ కూడా అయిపోయింది. అంటే 7 అన్నారు కానీ 8 వరకు యాక్సెప్ట్ చేశారు, 8.5 వరకు యాక్సెప్ట్ చేశారు. ఇంకో దగ్గర చిన్న బ్యాగేజ్ వెయిట్ ఎక్కువ వచ్చింది, 9కి వచ్చింది. అక్కడైతే కొన్ని పాత బనియన్స్ను అండర్ గార్మెంట్స్ 2-3 తీసేసాము. లేదంటే కొత్త మళ్ళీ లగేజ్ కొనుక్కోమన్నారు, చాలా రేట్ ఎక్కువ. సో ఇంకా ఫైనల్గా ఎలాగోలా గట్టెక్కించాము. ఫైనల్గా సెక్యూరిటీ చెక్అవుట్ ఉంది, రండి. మేము ఈ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతామండి. ఎందుకంటే సోలో ట్రావెల్ కాదు కదా, మాది ఫ్యామిలీతో పాటు. పిల్లలకి అన్నీ ప్యాక్ చేసుకుంటాం, ఎక్కడ ఏది అవసరం వస్తుందో అని, పైగా కొనాల్సి వస్తుందో అని చేసుకుంటాం.
సో దానితో పాటు పట్టుకొచ్చేవి చాలా మిగిలిపోతాయి. రైస్ ఇవన్నీ అయిపోతాయి. 10-15 కేజీస్ వచ్చినా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అవి కొంటాం కదా, టైట్గానే వస్తామండి ప్రతిసారి. సో లగేజ్ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు అవ్వకూడదు. లగేజ్ కొంటాము, కొన్నా సరే పీకల మీద వరకు తెచ్చుకుంటాము. అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతాం. ప్రస్తుతం మా ఫీలింగ్ అదే. 2 డేస్ బట్టలు వేసుకున్నా ఏం ఒక్క పెట్టట్లేదు, బాగుంది. ఎందుకంటే ఫ్రీ అయిపోయాం కాబట్టి. చాలా ఇదా చాలు. బాయ్ బాయ్ మలేషియా, బాయ్ బాయ్ కోలాలంపూర్. సో చూడండి ఒకసారి బయట ఎంత బాగుందో వ్యూ. అంటే ఈవినింగ్ అవుతుంది. ఒకసారి చూసుకో, ఎక్కడి నుంచి చూపించు ఎంత బాగుందో చూడండి. చూపించి రా, నో ప్రాబ్లం. రిచి చూడండి క్లౌడ్స్ని క్యాప్చర్ చేస్తానని వీడియో తీస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టాయ్తో అలాగా ఆడుకున్నాడు. సో జోషి అయితే మెనూ పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎందుకంటే నాకు పెట్టి చెప్తా. ఇదిగోండి కుర్రోడు రెడీ అయ్యాడు ఫుడ్ కోసం. పాపం ఆకలేస్తుంది. ఎందుకంటే ఇందాక ఎయిర్పోర్ట్లో తిందాం అనుకున్నాను, టైం సరిపోలేదు. సో ఇప్పుడు నాసి లెమక్ ఉంది, సో ఆర్డర్ చేస్తాను. ముందేమో ఎవరైతే ప్రీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఇస్తారు కదా, సో వాళ్ళకి అయిపోయిన తర్వాత ముందే ట్రై చేస్తాను తీసుకురా. ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి, నాసి లెమక్ అనమాట. వీళ్ళకి బాగా నచ్చేసింది. సో ఇంకా క్రిషి అయితే నాసి లెమక్ ఆర్డర్ పెట్టమన్నాడు. ఒక్కొక్కటి 19 రింగిట్ అండి, అంటే 400 అలా ఛార్జ్ చేశారు. ఎగ్, రైస్, కొంచెం చికెను, ఈ నాసి లెమక్ ఫేవరెట్ గ్రేవీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ఎలా ఉంది? బాగుందా? ఈ కాఫీ బాగుందండి. అంటే బాగా చేదు ఎక్కువ ఉంది. కొంచెం ఇలా డికాషన్ తగ్గించుంటుంటే మంచి కాఫీ అయ్యేది. అయినా సరే షుగర్ వేసాను, బాగుంది. స్టార్ట్ చేయి కన్నా, ఇది తాగు కన్నా, అది అడిగిచ్చి ఇది ఇస్తాను. ఓకే. ఇది చిన్నదండి, శాంపుల్ నాసి లెమక్. అంటే చిన్న సైజు, జస్ట్ స్నాక్ లాగా తినడానికి. దీని ప్యాకింగ్ బాగుందండి. దాని మీద దీని ప్యాకింగ్ అయితే కాంప్లికేటెడ్గా ఉంది. ఇది బెటర్ బుజ్జి దానికంటే. ఇదిగో ఎండి చేపలు కూడా వచ్చాయి బుజ్జి. దాంట్లో చికెన్ ఇచ్చారని. బయట క్లౌడ్స్ ఉన్నాయి, చూడండి భలే ఉంది. చక్కగా నవ్వులుకుంటూ టేస్ట్ రిజిస్టర్ చేసుకుంటూ కన్నా ఒకటి తీసుకోనా, తింటావా? 10 రింగిట్టే. వద్దు కన్నా, 10 రింగిట్ అంటే నేను ఫ్లైట్. బాగుంది. క్రిస్ గాడు ఏమోనండి ఇప్పుడు ఏం చేశాడంటే, నాసి లెమక్ ఆర్డర్ ఇమ్మన్నాడు కదా, నేను ఆర్డర్ ఇచ్చాను. మరి ఇక్కడ వద్దురా, బ్యాంకాక్లో తిందామని చెప్పాను. చూడండి ఎలా చూస్తున్నాడు దొంగలాగా. ఆడి కోసం ఆర్డర్ ఇస్తే ఇది నచ్చలేదంట. తిన్నాడు కదా, కొంచెం తిన్నాడు, గుడ్డు తినేసాడు దాంట్లోది. ఎగ్ తినేసి నచ్చలేదంటే ఇప్పుడు బ్యాంకాక్లో మళ్ళీ కొనమంటున్నాడు. బ్యాంకాక్లో బర్గర్ కానీ ఏదన్నా కొండాడి అంటున్నాడు. రిచ్ గాడేమో బ్యాంకాక్లో 3 బర్గర్స్ తింటాడంట. ఇప్పుడు మళ్ళీ ఒక కౌంట్ తగ్గించాడు. ఏరా అంటే ఇప్పుడు నాసి లెమక్ తిన్నాడు కదా. బాగున్నది, ఎంజాయ్ చేశారు. ఇది మాత్రం ఈ డిష్లు మీరు ఫ్లైట్లో ట్రై చేయకండి, అక్కడే ఒరిజినల్గా బయట రెస్టారెంట్స్లో ట్రై చేయండి. మేము రెస్టారెంట్స్లో తిన్నప్పుడు చాలా 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 మేము ఏం మాట్లాడుకున్నామంటే, అపరాజిత నేను ఈ ఫుడ్స్ని రెప్లికేట్ చేయాలి. మనం ఇండియా వెళ్ళిన తర్వాత ట్రై చేయాలి, చేసుకుని తినాలి. థాయిలాండ్ రోటీ న్యూటల్లో ఒకటి, నాసి లెమక్ ఒకటి,
ఫిష్ అండ్ చిప్స్ ఒకటి. సింగపూర్ ఫిష్ రిచ్ అయితే ఏడ్ చేశాడండి ఇందాక మలేషియా నుంచి బయలుదేరుతున్నప్పుడు. రూమ్ దగ్గర మొదలండి సూట్ కేసు బయట నాకు వెళ్ళాలని లేదు, నేను రాను అంటే అలానే స్కూల్కి వెళ్ళకూడదు అని కాదండి, అంటే లిటరల్గా హీ లవ్డ్ ద ప్లేస్ అనమాట. ఫుడ్ కానీ ప్లేస్ కానీ వ్యూ కానీ నచ్చింది, అంతే కదండి. అటాచ్ అయిపోతాం మనకి ఏదైనా నచ్చితే. సో ఆ ప్లేస్కి మళ్ళీ తిరిగి వెళ్ళాలనిపిస్తుంది. మేము ఏమన్నామంటే మళ్ళీ వెళ్తాం నాన్న, ఇది లాస్ట్ టైం కాదు కదా, మళ్ళీ లాస్ట్ టైం కాదు కదా అని. పర్లేదు అక్కడికి వెళ్దాం, పర్లేదు సో అని చెప్పాము. సో ఇంకోటి కూడా ఏం చెప్పామంటే, నాన్న మీకు ఇక్కడ చదువుకోవాలని ఉంటే ఇక్కడ జాయిన్ చేస్తాము, నీకు ఈ ప్లేస్ నచ్చితే చెప్పు, సింగపూరా లేకపోతే మలేషియానా ఎక్కడ అయితే ఆస్ట్రేలియా అన్నాడండి. ఎందుకంటే ఎప్పుడు నేను క్రికెట్ ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో గ్రౌండ్ చూశాడు, అలాంటి గ్రౌండ్లు దొరుకుతాయని. అటు చూడండి ఎలా చూస్తున్నాడు అక్కడ నుంచి. అంటే నిజంగానండి ఆ లైఫ్ బాగుంటుంది, ఎందుకంటే ఒక ప్లే గ్రౌండ్ ఉండదు కదా మనకు ఆడుకోవడానికి. అక్కడ మేము సింగపూర్లో వెళ్ళినప్పుడు ప్లే గ్రౌండ్స్ చూస్తున్నప్పుడు ఆ గ్రీన్ గ్రాస్ దాని మీద వాళ్ళు స్పోర్ట్స్ వేరు వేసుకున్న షూ వేసుకుని వెళ్తుంటే వాళ్ళు చూడ వాళ్ళు పక్కన పెట్టండి, అవి కొనుక్కుని దాని మీద తిరిగేస్తే చాలు, అవి కొనుక్కుని దాని మీద నడుచుకుంటూ తిరిగేస్తే చాలు ఫోటోలు తీసుకుంటే. అంటే అది వర్కౌట్ అయ్యేది కాదు మీరు చదువుకుంటే అని. ఆఫ్టర్ 10th మీరు చదువుకుంటే నాన్న చదువుకోండి, 2 నెలలకు ఒకసారి వచ్చేస్తాం మీ దగ్గరికి, అన్నీ వండుతాము, వండి పెట్టేసి వెళ్తాము అని. మంచి మెమరీస్తో అయితే వస్తున్నాం. సవాటికా అంటే మీరేంటి మళ్ళీ నేను సవాటికా అంటానని అనుకోకండి. ఫైనల్లీ బ్యాంకాక్ వచ్చామండి, డాన్ మోయిన్ ఎయిర్పోర్ట్. సో మీకు చెప్పలేదండి అసలుగా మాది అసలుగా డైరెక్ట్ ఫ్లైట్ అండి, డైరెక్ట్ ఫ్లైట్. సో దాన్ని రీషెడ్యూల్ చేశారు. ఇంకోటి ఏంటి అంటే మా ఫ్లైట్ నిన్న, దాన్ని ఈ రోజుకి రీషెడ్యూల్ చేశారు. అది కూడా ఒక రోజు ఎక్స్ట్రా, పైగా ఈ ఎక్స్ట్రా టైమింగ్ ఒకటే. సో మళ్ళీ డాన్ మోయిన్ వచ్చి అంటే బ్యాంకాక్ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వైజాగ్ వస్తున్నాము. అందుకని అపరాజిత సవాటికా అన్నది. రండి రండి. జస్ట్ మాకు థాయిలాండ్ మెమరీస్ ఇంకా ఫ్రెష్గా ఉన్నాయండి. మేము ఏమనుకున్నామంటే జస్ట్ అలా కాదు అనుకుంటే, వైజాగ్ వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ దిగిపోయి ఎలాగో వీసా ఫ్రీ బయటికి వెళ్ళిపోయి హోటల్ ఎలాగో తెలుసు, ప్లేసెస్ తెలుసు, తిరిగేవచ్చు అనుకున్నాము. ఇప్పుడే ఫ్లైట్లో జోషి అడుగుతున్నాడు, ఒరే వైజాగ్ కాకుండా ఇక్కడ దింపేస్తే మీరు వెళ్ళిపోతారా అని అంటే, వెళ్ళిపోదాం డాడీ, మళ్ళీ డీవారీ మౌంటైన్ వెళ్ళిపోదాము అని అంటున్నారు. థాయిలాండ్ సిరీస్ చూడకపోతే చూడండి, చాలా చక్కగా చేసాము. బ్యాంకాక్, పటాయా, ఫుకెట్ మొత్తం అది కూడా 10 days ట్రిప్. మేమైతే ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసామన్నమాట. అంటే ఇక్కడ లోకల్గా ఎయిర్పోర్ట్లో ఏదైనా పర్చేస్ చేయడానికి రింగెట్ యాక్సెప్ట్ చేయరు కదా, సో అందుకోసమని ఇలా మనీ ఎక్స్చేంజ్ దగ్గరకు వచ్చి మనీ ఎక్స్చేంజ్ చేసాము రింగెట్. సో బయింగ్ రేట్ వచ్చి 6.7 రింగెట్, 6.7 థాయ్ బాట్ ఇస్తున్నారండి. 1 రింగెట్కి 6.7 థాయ్ బాట్ ఇస్తున్నారు. ఒక 100 మలేషియన్ రింగెట్స్ మార్చామండి. థాయ్ బాట్ వచ్చేసి 670 థాయ్ బాట్ వచ్చింది. ఏంటో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపలికి డబ్బులు ఎక్కువైపోయాయని ఫీలింగ్ వస్తుందండి. అంటే 100 ఇస్తే 670 ఇచ్చారా మళ్ళీ ఒక గంటన్నర వెయిట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ బ్యాక్ టు వైజాగ్. సో టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. మా చిన్నది వీడియో తీస్తుందండి మాకు, మంచి షార్ట్స్, సినిమాటిక్ షార్ట్స్ తీస్తూ వెళ్ళరా వెనక్కి. సో ఇప్పుడైతే ఫుడ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఏం ఫుడ్ క్రిసి? ఏదోనా? అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? ఇక్కడ ఏం దొరికితే బాగుంటుంది అని అనుకున్నావు? రోటీ నోటెల్లా అనుకున్నాడు. అవి స్ట్రీట్ ఫుడ్ నాన్న. ఇక్కడ రోటీ నోటెల్లా అమ్మితే డబ్బులు రావు. 500 థాయ్ బాట్ అమ్ముతారు నా. బట్ దొరికితే బాగున్ను. అంటే అది ఇక్కడ ఫేమస్ ఫుడ్ కదా, ఎయిర్పోర్ట్లో కూడా కొంచెం డబ్బులు ఎక్కువ బాధ పెడితే బాగున్ను. వీడిని సాటిస్ఫై చేద్దాము.
ఆర్డర్ నంబర్ 2600. అండి మెక్డానల్డ్స్లో బర్గర్స్ కొనుక్కున్నాము, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, దా ఇట్రా. అలాగే ఆరెంజ్ జ్యూసెస్, వాటర్ బాటిల్. సో ఆరెంజ్ జ్యూస్ ఒక్కొక్కటి 60 రింగెట్ అంటున్నాను, థాయ్ బాట్ పడింది. వాటర్ బాటిల్ వచ్చేసి 55 థాయ్ బాట్ పడింది. సో ఫుడ్ అలాగా 620 అయిందండి. 620 థాయ్ బాట్ 1400 అయింది. తిందాం రండి. సో మేమైతే మెక్డొనాల్డ్స్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి. సో ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ బర్గర్స్ తీసుకున్నాం అనమాట. సో క్రిసి, ఎస్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్సెల్ తీసుకున్నామండి. ఇంకా లార్జ్ మీడియం కాకుండా ఎక్సెల్ తీసుకున్నాము. చాలామంది ఐడెంటిఫై చేసి మాట్లాడుతున్నారండి. స్లో బర్గర్లు కూడా చల్లారిపోయాయి. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి. అంటే ఎక్కువ తెలుగు కమ్యూనిటీ ఉంది కదా, ఫ్లైట్ వచ్చేసి వైజాగ్ వెళ్తుంది కదా, మన వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. సో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నామండి. మళ్ళీ ఎక్కువ స్వీట్ లేదు, చిన్న చేదు ఒగరు చేదు ఉంది. అంటే న్యాచురల్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. మినిట్ మేడ్ టైప్లో ఉంది కదా, కానీ కొంచెం స్వీట్ తక్కువ ఉంది. కాదు, మీ ఇద్దరికి అవ్వమని అక్కర్లేదా? నువ్వు వేసేసుకో. సో ఫైనల్లీ బోర్డింగ్ అయిపోయిందండి. హెడ్డింగ్ టు వైజాగ్ ఆఫ్టర్ 11 లాంగ్ డేస్ అండి. సో ఒక 1 అవర్ 1.5 అవర్ రిలాక్స్ అయ్యాము, సరదాగా తిరిగాము. ఆ మెమరీస్ మళ్ళీ రీకాల్ చేసుకున్నాము. మేము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదా. సో 2 months బ్యాకే కదా వచ్చాము. సో మళ్ళీ అవన్నీ రికలెక్ట్ చేసుకొని వి రీలివ్డ్ దోస్ మెమరీస్ అగైన్. సో ఫైనలీ అంటే 11 days అప్పుడే ఎండ్ అయిపోయాయి అని రిచి అయితే అసలు రానన్నాడు, మలేషియా వదిలి రాను నేను అన్నాడు. బట్ ఫైనలీ హోమ్ ఇస్ హోమ్ అండి. వీఆర్ హ్యాపీ టు సీ అగైన్. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న హ్యాపీనెస్ కూడా ఉన్నది. ఈ ఫ్లైట్లో అయితే పడుకోవడానికి ట్రై చేస్తామండి, పడుకోవాలి కూడా. అందరం పడుకుని పోయామండి. రిచి క్రిసి కూడా పడుకుని పోయారు. ఈవెన్ నలుగురు అని అంటే ఫుల్ సౌండ్ స్లీప్ కాదు, కానీ ఒక మాదిరిగా. రిచి క్రిసిని చూడండి, మేము ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా ఆ బెడ్షీట్స్ క్యారీ చేస్తాం. ఫ్లైట్లో చలి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా కప్పుని పడుకుని పోతారు, లైట్ వెయిట్ ఉంటాయి. రిచి హాయ్ చెప్పు. క్రిసి ఇంకా మత్తులో ఉన్నాడు. 11:20కి ఇంకో 15 minutes. సో ఫైనల్లీ వైజాగ్ అండి. 11:20 అవుతుంది టైము. కరెక్ట్ టైంకే ల్యాండ్ అయ్యాము. బయట చూస్తే గ్రౌండ్ అంతా తడిచుంది, అంటే వర్షం పడింది. వెల్కమ్. పడుతుందా? కాదు, ఫ్యాన్, ఇదిగో ఫ్యాన్ పెట్టారండి. వెల్కమ్. మళ్ళీ ఇమిగ్రేషన్ చెయ్యాలి. సో విత్ లవింగ్ మెమరీస్ కమింగ్ బ్యాక్. బట్ ఎవ్రీ ట్రిప్ ఇస్ ఎ లెసన్ అండి. ప్రతి ట్రిప్లో ఏదో అంటే అనుకుంటాం చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎన్నో తప్పులు జరుగుతాయి, ఆ తప్పుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాము. సో ఈసారి ఇలా చేయకూడదు కదా. సో ఇమిగ్రేషన్కి వచ్చేస్తున్నాం, ఆపేస్తాను, వీలైతే తర్వాత మాట్లాడతాను. ఫైనల్లీ వచ్చామండి. 1 hour పట్టింది ఇమిగ్రేషన్కి. ఒకటే రో ఉందండి, ఒకటే స్కానింగ్, ఒకటే ఉంది. దానికి పాస్పోర్ట్ ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఎవరు పాస్పోర్ట్ ఇచ్చినా పర్లేదండి, మీ చేతిలో పాస్పోర్ట్ ఉండాలి అంతే. సో అంత ఏమంటారు, దారుణంగా ఉంది. ఇంకో మాట ఏంటి అంటే లగేజ్కి ప్లేస్ లేదండి, మందు బాటిల్కి ప్లేస్ ఉంది, లగేజ్కి మాత్రం ప్లేస్ లేదు. క్యాబిన్ లగేజ్ ప్లేస్ లేదు, ఎక్కడ చూసినా మందు బాటిల్లే. సో మేము ఎక్కడా చూడలేదండి. మరి ఎంత చండాలం, ఎవరి దగ్గర చూడలేదు. ఇన్ని సిటీస్ తిరిగామండి, వైజాగ్ వచ్చిన ఫ్లైట్ అంటే అసలు ఇక్కడికి వచ్చిన ఫ్లైట్లోనే ఇంత దరిద్రం అండి ఒక ప్లేస్లో. సో లాస్ట్ టైం థ్యాంక్ యూ.
Yeah. అదే 2 months బ్యాక్ థాయిలాండ్ అయింది, ఇప్పుడు మలేషియా. ఏం పేరు మీ పేరు? మీరు ట్రిప్పా ఏంటి? ఓకే ఓకే, అంటే చైనాలో వర్క్ చేస్తున్నారా? 1 week ట్రిప్. ఓకే బాయ్ అండి, నైస్ మీటింగ్. చాలా అంటే చాలా టైం పట్టింది, అది చాలా చిరాకేస్తుంది. ఆల్మోస్ట్ గంట 1 hour అలా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు బయటపడ్డాము ఫైనల్లీ. బట్ ఆన్ అ హ్యాపీ నోట్ సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ అవర్ ట్రిప్. 11 days హ్యాపీగా మేము ఎంజాయ్ చేసాం, స్పెండ్ చేసాం. అండ్ మళ్ళీ మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏం తిన్నామో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంటికైతే వచ్చేసామండి. సో ఇప్పుడైతే హాట్ వాటర్తో స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఏం తిన్నామో మీరు చూడండి. చాలామంది అడిగారు, అది కూడా చాలా నచ్చుతుంది. మీరు ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తినేసి పడుకోవడం అనేసి అని. సో మేము ఫుడ్ తినేసి అప్పుడు గుడ్ నైట్ చెప్తాం, అప్పుడు ఎండ్ చేస్తామండి. సో ఇక్కడతో అయితే ఈ వీడియోయే కాదు, మలేషియా సిరీస్ అయితే ఎండ్ అయిపోయిందండి. సో మళ్ళీ ఇంకో కొత్త ట్రిప్తో మేము ముందుకు వస్తాం. బట్ దానికన్నా ముందు ఫుల్ టూర్ ప్లాన్ అయితే ఉంటుందండి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. టేక్ కేర్, బాయ్ బాయ్. స్నానాలు అయితే చేసి ఫ్రెష్ అయిపోయామండి. ఆయిల్ అయితే రాయలేదండి, ఎందుకంటే ఆయిల్ రాస్తే వీడియోలో జిడ్డు భరద్వాజుల్లో ఉంటాము అని. సో తినేసి పడుకోక ముందు ఇంకా రాసి పడుకుంటాం అనమాట. సో ఈరోజు నైట్ మా మెను ఫుడ్ ఫెస్టివల్లా ఉందండి, అక్కడికంటే ఎక్కువ ఉంది చెప్పు. సో మమ్మీ కుక్ చేసి పంపించింది అనమాట. వైట్ రైస్ అండి, అలాగే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై లాగా, చికెన్ ఫ్రై, అలాగే పప్పు, పపాయ పీసెస్, రసం అండి. రసంతో పాటు ఇవి ఒకసారి చూడండి, చెగోడి, బూందీ, మిక్చర్, అలాగే చెక్కలు, గవ్వలు, బెల్లం గవ్వలు పంపించింది. అలాగే అక్క అంటే మా అక్క అప్రాజిత్ కూడా అక్కే అంటది. ఇదిగోండి చేపల కూర, పులుసు, అలాగే కైమా అండి, పెరుగు. సో ఫుల్ ఫెస్టివల్ ఈరోజు. 1:30కే నెయ్యి వేడి చేసుకున్నామండి. నెయ్యి వేడి చేసుకుని పప్పుతో తింటున్నాము ఆఫ్టర్ లాంగ్ టైం. ఈసారి ట్రిప్కి నెయ్యి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాము, ఎందుకో మర్చిపోయాము. సడన్గా పడిపోతారు, కింద పెట్టి నానా, ఎందుకో మర్చిపోయాము. ఇప్పుడు దాన్ని సాధిస్తున్నాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. రోజు తినే ఫుడ్డే, అక్కడ కూడా ఇదే ఫుడ్ తిన్నాం. బట్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ కదా. మన ఇంట్లో హమ్మయ్య అనుకొని హాట్ కాఫీ మంచు కొండల్లో తాగితే ఎలా ఉంటుంది, ప్లేస్ డిసైడ్ చేస్తుంది. అలాగే ఇంట్లో చేసుకున్న ఫుడ్, పైగా అన్ని రకాలు అన్నీ పడ్డాయి. పప్పు, ఫిష్, చికెన్, కైమా, పెరుగు, రసం మోసం. ఫుడ్ చాలా ఎక్కువ ఉన్నదండి. చికెన్, ఫిష్ కర్రీ అక్క ఇచ్చింది. ఫిష్ కర్రీ సేల్ అయిపోయింది అనుకున్నాను. ఇంకా రేపు మార్నింగ్ కూడా నేను ఇంకా వండక్కర్లేదు, మధ్యాహ్నానికి అంటే టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, ఇది సరిపోతుంది. ఇప్పుడు ఏం పెద్ద తినలే అని అనుకున్నామండి. ఒకసారి చూడండి, పప్పు ఖాళీ అయిపోయింది, ఫిష్ కర్రీ అలాగే ఖాళీ అయిపోయింది. అంటే నైట్ 1 గంట అయిపోయింది కదా, లైట్గానే తింటాం అనుకున్నాం కానీ గట్టిగానే బ్యాటింగ్ అయితే చేసాము. అంటే మార్నింగ్ సాలిడ్గా తినడమే. ఎయిర్పోర్ట్లో తిన్నాం కానీ అదేంటో ఏదో స్నాక్ లాగా. ఎయిర్పోర్ట్లో తిన్నా 125 థాయ్ బాట్ ఒక్కొక్క బర్గర్, మొత్తం 620 థాయ్ బాట్ అయింది. ఓకే, ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తామండి, ఇంకా పడుకుని పోతున్నాం ఇంకా. సో ఈ సిరీస్కి ఇది లాస్ట్ వీడియో. మీరు సిరీస్ అంతా చూసారు కాబట్టి మీకు ఈ సిరీస్లో ఇది చాలా కొత్తగా అనిపించిందండి. మీరు ఇలా ట్రై చేశారు, మాకు బాగుంది, ఇలా నచ్చింది అని ఏదైనా ఏమంటారు అనిపిస్తే కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇది మిస్ అయ్యాము ఈ సిరీస్లో అని కూడా అయితే ఇలా చేశారు, ఇప్పుడైతే ఇది మిస్ అయ్యాము అంటే చెప్పండి. లేదా ఈ సిరీస్లో ఇది ఇంప్రూవ్ చేసుకున్నారండి,
ఈ విషయం మాకు కొత్తగా అనిపించింది, లేకపోతే ఈ విషయాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు అనిపిస్తే కూడా మాకు చెప్పండి. మాకు చాలా చాలా ఎంకరేజింగ్ ఎంకరేజింగ్ ఉంటుంది ఉంటుంది. అండ్ మేము కరెక్ట్ చేసుకోవడానికి మాకు లేదా ఫాల్ట్స్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాము. సో కరెక్ట్ చేసుకుంటే బెటర్గా నెక్స్ట్ సిరీస్లో ఉంటాయి కదా. సో దట్స్ ఆల్ ఫర్ మలేషియా సిరీస్ 2. సీ యూ అగైన్ ఇన్ న్యూ ట్రిప్ అండి. ఎక్కడికి? నెక్స్ట్ ట్రిప్ అనౌన్స్మెంట్ వస్తుందండి. సో ఒక స్టే ట్యూన్డ్. 4-5 వీడియోస్ తర్వాత ట్రిప్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో ఆల్సో. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో వీలైతే గెస్ట్ చేయండి, కింద కమెంట్స్లో తెలియచేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. See you again in an amazing video. Till then, bye bye. Take care. Good night.